రాజులు ఇక్కడికి వెళ్ళి రూలింగ్ చేసిన వాళ్ళు కారు. వాళ్ళు ఒక సైనిక విన్యాసాల కింద ఇక్కడ ఒక మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు లాగా వాడుకున్నారు, ఒక ఆయుధ ఉత్పత్తి కర్మాగారంగా వాడుకున్నారు, డిఫెన్స్ ఫ్యాక్టరీగా వాడుకున్నారు. తర్వాత ఏ తరం రాజులు వచ్చినా కానీ వాళ్ళు ఒక సైనిక క్షేత్రంగానే వాడుకున్నారు, కానీ రాజులు ఇక్కడ వచ్చి రూలింగ్ చేయలేదు. అన్న ఈ భువనగిరి గుట్టకి నాకు ఒక దోస్తానున్నది. రాగానే అట్లా పోయేటప్పుడు ఏం చేస్తానంటే ఇక గుట్ట వచ్చినంతసేపు గుట్టనే చూసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఒక ఏనుగు పడుకున్న కూసుని ముద్దుగా నెత్తి మీద ఒక అంబారి, ఏనుగు మీద ఒక అంబారి ఏనుగు, ఇక జరంతసేపు అట్లా చూస్తా నేను. దీని ఆకారం అట్లా ఉండడానికి ఏమైనా చేసి వచ్చినా ఇది నిజంగా ఇది సహజ సిద్ధమైన రాయన్నమ్మ వాస్తవాన్ని చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఏనుగు పడుకున్న ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏనుగు తొండం మీదకి వెళ్ళి ఎక్కుతున్నాం. ఈ ఫస్ట్ గేట్ జరిగినాక మండపం దాకా వచ్చినప్పుడు ఏనుగు నెత్తి మీదకి వచ్చినట్టు వస్తుంది పైన. అదే ఆ పైన ఉన్న బిల్డింగ్ ఉన్నదేమో ఏనుగు వెన్ను మీదకి ఉన్నట్టు ఉంటుంది. ఎస్, అందుకనే ఇది ఇక్కడికి వెళ్ళి ఇలా కనిపిస్తుంది. మన వరంగల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అందరికీ ఏమో ఈ ఏనుగు ఆకారం మనకి ఇక్కడ మనకు పబ్లిసిటీ కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. నేను చూడకపోతే అన్న నాకు ఇంకొక అనుమానం, ఈ గుట్ట మీదకి ఎక్కాలంటే మొత్తం ఎన్ని మెట్లు ఉంటుండొచ్చు? ఎట్లా ఇప్పుడు కొన్ని మెట్లు డిస్టర్బ్ జరిగిన తర్వాత కొన్ని మెట్ల దగ్గర మామూలుగా నడవడం ఉంటుంది, కొన్ని అక్కడ పోయినప్పుడు కూడా కొంత ర్యాంప్ లాగా ఏర్పాటు చేశారు, కానీ వాకబుల్ డిస్టెన్స్ మినిమం 30 నిమిషాలు నడుస్తుంటే ఇక కొద్దిగా ఆగుతూ పోతే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. పెద్ద మనుషులు ఎక్కడికి గంట పడుతుంది, ఈజీగా పడుతుంది. రెండోది ఏంటంటే వాస్తవాన్ని చెప్పాలంటే 800 అడుగుల ఎత్తు మీదకి ఎక్కుతున్నాం. మనం నడిచే వెయిట్ ఎంతుకుంటుంది అంటే ఎక్కుతూ ఉన్నప్పుడు మనకు లంగ్స్ మీదనే కానీ మన మజిల్స్ మీదనే కానీ జాయింట్ మీద వెయిట్ పట్టడం వల్ల మనకు ఎంత క్యాలరీస్ మన బాడీలో ఖర్చు అవుతాయి అంటే గ్రౌండ్లో మనం 8 కిలోమీటర్లు నడిస్తే ఎంత మన బాడీలో ఒత్తిడిలోనే క్యాలరీస్ ఖర్చు అవుతాయి, ఒక పైకి ఎక్కడానికే అంత బాడీలో క్యాలరీస్ ఖర్చు అవుతాయి. వాయమ్మ నేను అడుగుండి ఇక జరసేపు దబదబ మెట్లెక్కి మళ్ళా ముచ్చట మాట్లాడుకుందాం. కానీ అన్న ఇప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కించిండొచ్చు? మనం వచ్చింది ఒక 20% వచ్చాం. 20% వచ్చినమ్మా, ఇంక 80% ఎక్కాలనా? ఇంకొక 20% అయిందాక నన్ను మాట్లాడియకన్నా ఇక నువ్వు నేను ఎక్కేస్తా దబదబా. అమ్మా ఎక్కుతూనే ఉందాం, 20% వచ్చినమాట ఇంతసేపు ఎక్కుతాయి దేవుడా. నడవండి ఇక.